అయితే తీసుకున్నాం. దానిలో భాగంగా మొట్టమొదట ఆ శ్రీవారి పాదాల చెంత నుంచి మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టదలిచి రేపు 10వ తారీఖే తిరుపతిలో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న డెవలపర్స్కి, బిల్డర్స్కి ఒక అథారిటీ నుంచి ఒక సూచన కూడా చేయదలుచుకున్నాం. ఏదైతే మీరు కడుతున్నారో, ఏదైతే మీరు ప్రమోట్ చేస్తున్నారో, ఎండ్ యూజర్స్కి ఫాల్స్ కమిట్మెంట్స్ చేయలేనివి దయచేసి ప్రచారం చేయకండి. మీ బ్రోచర్స్లో అలివి కానివి కన్జ్యూమర్ని అట్రాక్ట్ చేయటం కోసం ఏదైతే మీరు చేస్తున్నారో వ్యాపారం, మీరు ఏదైతే చేయగలరో దానినే రూపొందించండి. నెంబర్ 1. రెండోది, ఫ్రెండ్లీగా ఉండండి. మీ కస్టమర్ తోటి, వినియోగదారుడితోటి ఫ్రెండ్లీగా మీ వ్యాపార దీనిని కొనసాగించండి. క్వాలిటీ ది మోస్ట్ ఇంపార్టెంట్. రెగ్యులేటరీ యాక్ట్ ప్రకారం మీకు కంప్లీషన్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు మీదే బాధ్యత ఉంటుంది, డెవలపర్ బాధ్యత ఉంటుంది, అలానే ప్రమోటర్ బాధ్యత ఉంటుంది. దానివలన క్వాలిటీని బాగా మెయింటైన్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, టైమ్లీ డెలివరీ. మీరు ఏదైతే ప్రామిస్ చేస్తారో, మీరు ఎప్పటికైతే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇవ్వగలుగుతామని చెప్తారో, ఏదైతే అగ్రిమెంట్లో మెన్షన్ చేస్తారో ఆ టైమ్లీ డెలివరీ ఖచ్చితంగా పాటించండి. ఎప్పుడైతే ఈ జాగ్రత్తలు తీసుకొని మీరు ఎండ్ యూజర్కి డెలివరీ చేస్తారో, రెగ్యులేటర్ అథారిటీకి కంప్లైంట్స్ కూడా చాలా తగ్గిపోతాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్డింగ్ రూల్స్కి, లేఅవుట్ ప్లాన్స్కి సంబంధించి చాలా పెనుమార్పులు తీసుకొచ్చింది. ఏదైతే డెవలపర్, ఎవరైతే బిల్డర్ ఉన్నారో వాళ్ళందరికీ ఏది కావాలంటే అది అనుసరించే పద్ధతిలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే దిశగా